ఫస్ట్ టైం అడవిలోకి వెళ్ళినప్పుడు రైతులతో సమావేశం దళంలోకి వెళ్ళడం, రైతులు పెట్టిన భోజనం చేసిన తర్వాత మీకు ఏమనిపించిందండి ఒకసారి? అంటే ఫస్ట్ డే మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా? అంటే నేను ముందే అంటే ఒక రైతులతోటి పార్టీ ఇట్లా మాట్లాడుతుంది చేస్తుంది అనేది ముందే విన్నాం కాబట్టి సాధారణంగానే అంటే ప్రజలు పెట్టిన తిండే తినాలి అనేది ఏదో అది మేము అర్థం ముందే చేసుకున్నాం కాబట్టి నాకు పెద్దగా వేరే అదేం లేదు, మామూలుగానే. అయితే ఆ తర్వాత తెల్లారి అంటే నక్సలైట్లనంటే చాలా వాళ్ళు భయంకరంగా ఉంటారు, మిస్సాలు ఉంటాయి, చాలా ఐటు పర్సనాలిటీ ఉంటుంది అనేది ఏందో అది పూర్తి భిన్నంగా ఉంది. అది అసలు నాకంటే వాళ్ళు చిన్నగా ఉండరు, నాకన్నా మిస్సాలు ఉండే ఆ రోజు. వాళ్ళకి మిస్సాలు లేకుండా చిన్న పిల్లల్లాగా వాళ్ళు కనపడరు. వాళ్ళ మాట లోపల కూడా కరుగుదనం ఏం లేదు, మామూలు ఇక్కడ బయట ఉన్న పిల్లవాళ్ళలాగా వాళ్ళు ఉన్నారు వాళ్ళు. తర్వాత నక్సలైట్లకు వాళ్ళకేదో ఇప్పుడు డెన్సన్ అంటే పెద్ద పెద్ద కోటలు, బురుజులు, లేకపోతే ఒక గుహలు ఉంటాయని నేను అనుకున్నా. కానీ నేను అడవిలో రాత్రి నడిచినా కానీ తెల్లారి నడిచినా కానీ ఆ గుహలు కనపడే ఏమీ ఉండే. అది ఒక రకంగా కొంత ఏంటిది నక్సలైట్లు అంటే అట్లా కాదు కదా అనేది ఏందో కొంత నిరాశ అనిపించింది. అది ఇది ఫస్ట్ డేస్ లోపల. తర్వాత మీరు వాళ్ళతో ఏ విధంగా అట్రాక్ట్ అయ్యారు? ఫస్ట్ క్లాసులకు వెళ్ళారా, యాక్షన్ టీంలో పాల్గొన్నారా, ఏం జరిగిందండి? ఫస్ట్ వాళ్ళు నాకు కలిసినాక కొద్ది రోజులకు నాకు ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళు తుపాకీ ఆ రోజు 12 బోర్ నాకు ఇచ్చింది. 12 బోరు ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత గ్రెనేడ్స్ వేయడం ట్రైనింగ్ ఇచ్చారు. దాదాపు ఒక 4-5 రోజుల లోపల దళం అక్కడ డేరేసి ట్రైనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత దళం ప్రజల్లోకి పోయింది. నేను పోయింది మే నెల కాబట్టి అది తునికాకు పీరియడ్, తునికాకు ఆకు తెంపే పీరియడ్. అంటే దళం కంటిన్యూగా రోజు ఒక 4-5 గ్రామాలని అటెండ్ చేసేది. ఈ 4-5 గ్రామాల లోపల ప్రజలు మొత్తం ప్రజలందరినీ పిలిచి వాళ్ళు తునికాకు రేట్ల పెంపుదల కోసం పోరాడాలి, సంఘం పెట్టుకోవాలి అని చెప్పి మాట్లాడేవాళ్ళు. అట్లా ఈ తునికాకు సమస్య పైన మాట్లాడడం. తర్వాత ఆ రోజు ఎంఎల్ పార్టీ, చంద్రపుల్లారెడ్డి పార్టీ అనేది ఒకటి ఉండే అక్కడ అడవిలో ఒకటి ఉంది. ఆ రోజు చంద్రపుల్లారెడ్డి పార్టీకి పీపుల్స్ వార్కి అక్కడ ఘర్షణలు ఉన్నాయి. ఆ ఘర్షణలకు సంబంధించిన రాజకీయాలు కూడా పీపుల్స్ వార్ తరఫున మాట్లాడేవాళ్ళు. అట్లా ప్రజల సమస్యలు ఒక్కొక్క చంద్రపుల్లారెడ్డి తోటి ఘర్షణలకు సంబంధించిన సమస్యలు ప్రారంభంలో మీరు చెప్తున్న ఆ తునికాకు సంబంధించిన రైతులకి దళారు నుంచి కాపాడడానికి, రైతులని వాళ్ళని విజ్ఞాంతం చేయడానికి దళం ఏ విధంగా సహాయపడింది? అంటే గ్రామాల్లో పోరాట సంఘం పెట్టాలనే విషయం చెప్పేవాళ్ళు. పోరాట సంఘం ఏర్పడేది, అది పోరాట సంఘం ఏర్పడేది. తర్వాత సమ్మె అంటే రేటు ఏదైతే డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ సాధించేంత వరకు ప్రజలు సమ్మె చేయాలి, ఆకు తెంపొద్దు అని చెప్పి బంద్ పెట్టించేది. బంద్ పెట్టించడం మూలంగా కాంట్రాక్టర్లు ఆ రోజు మొత్తం వాళ్ళు వచ్చేసి మేము రేటు పెంచుతాం అని చెప్పి వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఆ సందర్భంగా ప్రజలందరినీ పిలిచి ప్రజలు, పార్టీ, కాంట్రాక్టర్ల మధ్యలో అక్కడ ఆ రేట్లు అనేటి డిసైడ్ అయ్యేది. అట్లా ఆ తునికాకు కావచ్చు, లేకపోతే వెదురు కూలీల పోరాటం కానీ ఇంకా ఇలాంటి అనేక విషయాలపైన కూడా ప్రజల మధ్య లోపల ప్రజల కూలీ రేట్లు పెంపుదలకు సంబంధించింది చేసేవాళ్ళు అది ఆ రోజు. ఓకే, అంటే మహదేవ్పూర్లో స్టార్ట్ అయిన మీ ప్రస్తావన తర్వాత ఏ విధంగా దశగా ముందుకు వెళ్ళింది? మహదేవ్పూర్ నుంచి నేను ఏటనారం పోయినా, మహదేవ్పూర్ ఏటనారం 2 కలిసే ఉంటాయి. అవి ఆ 2 ప్రాంతాల లోపల నేను ప్రారంభం లోపల దళ సభ్యుడిగా ఉన్నా, తర్వాత డిప్యూటీ కమాండర్గా ఉన్నా, ఆ తర్వాత కమాండర్గా అయినా, ఆ తర్వాత జిల్లా కమిటీ మెంబర్గా, ఆ తర్వాత డివిజన్ సెక్రటరీ అంటే మహదేవ్పూర్, ఏటూ నాగరం, తర్వాత ఈరోజున్న పాల్వంచ, కొత్తగూడెం ఏదైతే ఉందో ఒక డివిజన్గా ఏర్పాటు చేసి ఆ డివిజన్కు సెక్రటరీగా కూడా నేను పనిచేసిన. ఆ తర్వాతనే నేను 95 తర్వాత నేను NTHZC అని కొత్తగా ఏర్పాటైంది. అది ఆ HZC మెంబర్గా నేను అక్కడ ఎన్నికైనా. తర్వాత స్టేట్ కమిటీ మెంబర్గా నేను ఎన్నికైనా. ఇది ఫస్ట్ మీరు చేసిన యాక్షన్? ఫస్ట్ యాక్షన్ అంటే అసలు నేను చేసిన యాక్షన్ అనే కంటే కూడా నేను ఎన్కౌంటర్ గురైందే ఫస్ట్ ఉంది. అది నేను ఫస్ట్ యాక్షన్ చేయలే, ఫస్ట్ నేను ఎన్కౌంటర్ గురైనా. అయ్యో, నేను సంగంపల్లి అనే గ్రామం లోపల 1984 మే నెలనే నేను పోయిన చాలా కొద్ది కాలం లోపలనే తునికాకు పోరాటం కోసం మేము ప్రజల్ని ఆర్గనైజ్ చేస్తున్న క్రమం లోపల పోలీసులు అర్థం చేసుకొని
అంటే ఒక గ్రామానికి దళం వచ్చింది, ఈ దళం ఇటు పోతుంది అనేది అంచనాతోటి వాళ్ళు రాత్రి ఆంబుష్ పెట్టారు. సంగంపల్లి అనే ఒక గ్రామం దగ్గర ఆంబుష్ పెట్టుకున్నారు వాళ్ళు. మేము బాటమట్టి నడిచిపోతున్నాం. చాలా దగ్గరికి వచ్చిన తర్వాత మేము గమనించాం, పడుకున్నారు అంత మూటల్లాగా, ఒక రకమైన తెల్లగా కనబడుతున్నారు. ఎవరని చెప్పి మేము కాషన్ ఇచ్చాను. కాషన్ ఇస్తే వాళ్ళు వెంటనే ఏం మాట్లాడలే. కొద్దిసేపటికి మేము గట్టిగా మాట్లాడిన తర్వాత పోలీసులు అని అన్నారు. ఫైర్ ఏం చేయలే వాళ్ళు. మేము వెంటనే పొజిషన్ తీసుకున్నాం. తర్వాత ఇక ఫైరింగ్ మా సైడ్ నుంచి స్టార్ట్ చేసినాం. తర్వాత పోలీసులు కూడా చేసారు. దాంట్లో ఎవరికేం కాలే. మేము గ్రెనేడ్స్ వేసినాం. గ్రెనేడ్స్ కూడా పేరలే కానీ మొత్తం మీద పోలీసులు భయపడ్డారు. వాళ్ళు అక్కడ భయపడ్డారు. ఆ తర్వాత మేము రిట్రీట్ అయ్యి మేము వెళ్ళిపోయినాం. అది ఫస్ట్ ఇన్సిడెంట్. అది మాకు అందులో నా లైఫ్లో కూడా అది ఫస్ట్ ఇన్సిడెంట్. ఓకే. ఇది ఇక తర్వాత యాక్షన్స్ అంటే ఇప్పుడు ఎన్కౌంటర్లు చాలా అయినాయి. అప్పటి నుంచి ఇప్పుడు చూస్తే నా పైన 100 ఎన్కౌంటర్లు అయినాయి. నా పైన అంటే మా దళం పైన కావచ్చు, లేదా నేనున్న ప్రాంతంలో పట్ల అనేక ఎన్కౌంటర్లు కూడా నేను ఎదుర్కొన్నా. నేను వివిధ యాక్షన్ల పట్ల కూడా నేను పార్టిసిపేట్ చేసిన. నేను సభ్యుడిగా చేసిన, కమాండర్గా చేసిన, సీసీ మెంబర్గా ఉన్నప్పుడు కూడా నేను వివిధ యాక్షన్లో నేను పాల్గొన్నాను. నేను కానీ ఫస్ట్ మీరు చేసిన యాక్షన్ ఏది? ఫస్ట్ నేను యాక్షన్ అంటే యాక్షన్కి సంబంధించింది నేను ఏ ఘటన పలానా కాడ నేను చెప్పలేను. కానీ నేను ఫస్ట్ యాక్షన్ అంటే 86 లోపట పోలీసులు ఎడ్ల బండి పైన వాళ్ళ క్యాంపుకు బియ్యం తీసుకొని వస్తున్నారు. ఐలాపూర్ అనే ఒక క్యాంప్ ఉంటుంది. ఆ ఐలాపూర్ క్యాంపుకు వాళ్ళు 7:30 నుంచి ఎడ్ల బండి పైన బియ్యాన్ని తీసుకొని వస్తున్నారు. వస్తున్న సందర్భంగా మా టీము ఒక 6 మేము ఉన్నాం. నేను పైలట్గా కూడా ముందు నడుస్తున్నా. వాళ్ళు పోలీసులు సివిల్ డ్రెస్సులు ఉన్నారు. డ్రెస్సులు వేసుకోలే, వెపన్స్ బండిలు ఇట్లా పెట్టారు. వాళ్ళే పోలీసులు ఏపీఎస్పీ వాళ్ళే మమ్మల్ని గుర్తించి బాజు ఆటో భయ్యా అని చెప్పి మాట్లాడారు. ఎవరు ఈ అడవిలో కూడా హిందీలో మాట్లాడుతుండే ఎవరని చెప్పి మేము వెంటనే అలర్ట్ అయిపోయి వెంటనే వెపన్స్ లోడ్ చేసి హ్యాండ్స్ అప్ చెప్పుకుంటూ ముందుకు కురికినాం. మేము ముందు కురికి పోలీసులు ఇట్లా పట్టేసినాం. అందులో ఒక కానిస్టేబుల్ వెపన్ లోడ్ చేసిండు. అయితే ఆయన ఫైర్ చేయడానికి అవకాశం ఇవ్వకుండానే మేము గట్టిగా బంధించిన తర్వాత వెంటనే బండిని ఆ రోడ్ పై నుంచి అడవిలకు పోయటానికి బండికి నడవండి అని చెప్పి మాట్లాడితే ఈ పోలీసులు నడవకపోతే అందులో ఒక హెడ్ కానిస్టేబుల్ ముసలాయనే ఆయనను మాకు సంబంధించిన ఒక సభ్యుడు వెనక నుంచి తన్నిన తర్వాత నడిచిన వాళ్ళు ముందుకు ఒక 5-10 నిమిషాలు అడవిలోపలికి పోయి మేము మాట్లాడినాం. మా కమాండర్ ఆ రోజు జనార్దన్ ఉండే, నేను కాదు కమాండర్, నేను సభ్యుడిని. మా కమాండర్ జనార్దన్ ఇప్పుడు ఆయన లొంగిపోయినలే కానీ ఆయనే మాట్లాడాడు. పోలీసులు కూడా ఏంటంటే మీరు కూడా పేద ప్రజల బిడ్డలే, మీరు మా కోసం మమ్మల్ని చంపడానికి మీరు క్యాంపులు వేయడం లేదా దాడులు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన కొంత మాట్లాడాడు. వాళ్ళు కూడా ఏపీఎస్పీ వాళ్ళు మాట్లాడిందంటే మేము మీకోసం దాడి కోసం రాలేదన్నా, మేము క్యాంపుల్లో వాళ్ళు పెట్టింది కాబట్టి మా డ్యూటీ ప్రకారం మేము ఉన్నాం తప్ప మేము మీ పైన దాడికి వచ్చేటోళ్ళం కాదని చెప్పి వాళ్ళ వర్షంలో కూడా వాళ్ళు మాట్లాడిన తర్వాత మేము వాళ్ళని ఏమనలేదు. ఓన్లీ మాకు అవసరమైన ఒక 10 కేజీల బియ్యం, బడి నిండా బియ్యం ఉండే 10 కేజీల బియ్యం మాత్రమే తీసుకున్నాం. కొన్ని కూరగాయలు తీసుకున్నాం. ఇవి అసలు అప్పటికి మా దగ్గర బియ్యం లేని పరిస్థితి లోపల ఆ బియ్యం తీసుకున్నాం మేము. ఆ బియ్యం మళ్ళీ మీరు తీసుకుపోండి, ఎందుకంటే క్యాంప్ లోపల ఉన్న పోలీసులకు కూడా బియ్యం లేవు. బియ్యం అంటే వర్షాకాలం వాగుల మూలం కూడా ఏంటంటే బియ్యం వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. తీసుకుపోండి అనే విషయం చెప్పినాం. తీసుకుపోయారు. అయితే వాళ్ళు కోరింది ఏంటంటే మీరు మా ఆయుధాలు మాకు ఇవ్వండి అన్నారు. అంటే మేము ఆయుధాలు మాత్రం ఇవ్వలేను, ఇది యుద్ధంలో భాగం అంటే మా ఉద్యోగాలు పోతాయన్నారు. ఉద్యోగాలు పోతాయంటే మీ ఉద్యోగాలు పోతే మేము సపోర్ట్కుంటాం మేము అని చెప్పినాం. తర్వాత ఆ హెడ్ కానిస్టేబుల్ మేము లాస్ట్ సారీ చెప్పినాం. హెడ్ కానిస్టేబుల్ మా కామ్రేడ్ తన్నిండి కాబట్టి, వెనక నుంచి తన్నిండి కాబట్టి మేము అట్లా తన్నడం మా తప్పు, మీరు ఏమనుకోవద్దు అని చెప్పి సారీ చెప్తే ఆయన మాట్లాడింది ఏంటంటే నా కొడుకు తప్పు చేస్తే నేను నేను నడవన్నప్పుడు నడవలేదు కాబట్టి నేను తప్పు చేసినా కాబట్టి మీరు తన్నడం కరెక్టే అని చెప్పి మాట్లాడిన తర్వాత చివరికి ఆయన చెప్పింది ఏంటంటే మీరు దూరం పోండి, తిరిగి పోలీసులు ఎక్కువ మందిని కేంద్రీకరిస్తారు, మీరు జాగ్రత్తగా ఉండాలి అనే విషయం వాళ్ళు చెప్పారు. కాబట్టి మాకు అనిపించింది అంటే పోలీసులు అంటే ఏదైతే మేము
పోలీసులందరూ శత్రువులు కాదు, పోలీసులంతా పేదరితల బిడ్డలు అనేది ఏందో మాకు అక్కడ రియల్గా మాకు అంటే ఆ ఘటనతో మీకు ఈ ఘటనలో మాకు అర్థమైంది. ఈ ఘటన నుంచి ఈ ఘటనే కాదు, దాదాపు వివిధ సందర్భాలు నేను అనేక యాక్షన్లో పాల్గొన్నప్పటికీ ఒక యుద్ధం కాబట్టి యుద్ధంలో భాగంగా ఇరుపక్షాలు అవి యుద్ధం చేసుకుంటుంది, అది వేరు విషయం. కానీ వివిధ సందర్భాల్లో పట సరెండర్ చేయించుకుంటప్పుడైనా లేదా గాయపడ్డ పోలీసుల విషయంలో పటైనా నేను వాళ్ళతో వ్యవహరించిన పద్ధతి నేను చాలా వాళ్ళకి హెల్ప్ఫుల్గానే నేను వ్యవహరించిన. గాయపడ్డలకు ట్రీట్మెంట్ ఇచ్చిన, నేను సరెండర్ అయిన వదిలేసిన, లేదా సాధారణంగా ఆయుధాలు లేకుంటున్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని చంపలే, వెహికల్ లోపల ఆయుధాలు లేకుండా పోతుంటే చూసుకొని వదిలేసింది. లేదా వదిలేయడమే కాదు, ఒక రకంగా చెప్పాలంటే నమస్తలు పెట్టుకున్నాం. వాళ్ళు నాకు నమస్తలు పెట్టారు, నేను నమస్తలు పెట్టిన వాళ్ళకు. అంటే యుద్ధంలో భాగం మినహాయించి మీ వ్యక్తిగత కారణాలు లేవు కాబట్టి మీరు ఆ విధంగా ప్రవర్తించారు. కానీ మీ వరకు పోలీసులు గాయపడితే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి పంపించారని మీరు చెప్తున్నారు. కానీ తర్వాత కాలంలో చనిపోయిన పోలీసులని తీసుకెళ్ళడానికి వెళ్ళిన వాళ్ళ మీద కూడా అంబుష్ చేయడం, చనిపోయిన పోలీస్ కడుపులో బాంబులు పెట్టి వాళ్ళని చంపడానికి కూడా ప్రయత్నించిన ఘటనలు మనకు చాలా ఎదురయ్యాయి. అంటే మీ తర్వాత తరంలో దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నేను చెప్తున్నది ఏదైతుందో ఇది నా వ్యక్తిగత సంబంధించిన విషయమే కాదు, అది పార్టీ విధానమే. అది సరెండర్ అయిన వాళ్ళను సరెండర్ చేయించుకోవాలి, గాయపడ్డప్పుడు మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది, తర్వాత నిరాయుధులను చంపొద్దు అనేది ఏదైతుందో పార్టీ విధానం. అది పార్టీ విధానాన్ని నేను కరెక్ట్గా అనుసరించిన. అయితే మీరు అనేది ఏదైతుందో కొన్ని ఘటనల లోపల కొంతమంది వ్యక్తులు, పార్టీ లోపల ఉన్న వ్యక్తులు సరిగ్గా పార్టీ విధానం అర్థం చేసుకోకుండా వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేసినవి ఉన్నాయి. అవి కరెక్ట్ కాదని చెప్పి కూడా ఏంటంటే పార్టీ సమీక్షించింది, విమర్శించింది.